ఫోరం అని పెట్టలేదు, జూనియర్ లెక్చరర్ ఫోరం అని పెట్టలేదు, ఇంజనీరింగ్ లెక్చరర్స్ ఫోరం అని పెట్టలేదు. లెక్చరర్ కానీ టీచర్ కానీ ఈజ్ ఎ టీచర్. 1వ తరగతి నుంచి యూనివర్సిటీ వరకు మనదంతా ఒకటే వృత్తి, పాఠం చెప్పడం. కనుక 10వ తరగతి పిల్లవాడికి పాఠం చెప్పేవాడు గవర్నమెంట్లో చెప్పినా ప్రైవేట్లో చెప్పినా పాఠం అయితే అదే కదా. తర్వాత పాఠం చెప్పే అర్హతలు కూడా అవే కదా. ఉన్నప్పుడు జీతాల్లో తేడాలు ఎందుకున్నాయి? అర్హతలు లేకుండా పాఠాలు చెప్తున్నారని ముఖ్యమంత్రి గారు బాధ్యత రహితంగా మాట్లాడాడు. అర్హత లేకుండా పాఠాలు చెప్తుంటే నువ్వేం చేశావు? మీరేం చేస్తున్నారు? మరి చర్యలు తీసుకోవాలి కదా. అర్హత లేని టీచర్లు పిల్లలకు పాఠాలు ఎట్లా చెప్పినాయి? ఇంకో మాట కూడా అడుగుతున్నా, ముఖ్యమంత్రి బంధువులు కానీ వాళ్ళ మన్మన్లు కానీ మన్మరాళ్ళు కానీ, మరి మీ అర్హతలు బాగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చదివిస్తారా? లేదు అర్హతలు ఏమాత్రం లేని ప్రైవేట్ స్కూళ్ళనే మీరు చదివిస్తారా? ఇదైనా బయటికి వచ్చి చెప్పాలి. కనుక డిబేట్ అది కాదు. సొంతంగా బాగా చదువుకొని ఇప్పుడు పరిచయంలో జాక్సన్ గారు అడిగితే మీరు పరిచయాలు చేసుకున్నారు. ఒక్కరు కూడా ఎంఏ ఉన్నోళ్ళు ఎంఏ లేని వాళ్ళు లేరు. ఎంఏలు ఉన్నారు, డబుల్ ఎంఏలు ఉన్నారు, అన్నీ ఉన్నారు, పిహెచ్డీలు ఉన్నారు. కాసింత ఎక్కువనే ఉంది క్వాలిఫికేషన్, కానీ తక్కువ లేదు. మరి ఏంటంటే ఉద్యోగాలు లేక సొంతంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఇది సొంతంగా నిర్మించుకున్న ఉద్యోగాలు. ఇవి మూలుగుతూ దగ్గుతూ సరిపోయినంత జీతాలు లేకపోయినా యాజమాన్యం చెప్పినట్టు వింటూ పాఠమే కాదు ఊరూరా తిరిగి పిల్లలను పట్టుకొచ్చే పని. పేరుంది ప్రైవేట్ టీచర్లకు. ఏం పేరు? పిల్లల్ని ఎత్తుకుపోయేటోళ్ళు. కనుక ఊర్లలో ఉంది ఆ పేరు. పిల్లల్ని తీసుకొచ్చి స్కూల్లో పంపించి మేనేజ్మెంట్కి కావాల్సిన స్ట్రెంగ్త్ని ఇచ్చి పాఠం చెప్పి రిజల్ట్ ఇచ్చి అన్నీ ఇచ్చి పెడుతున్నారు వీళ్ళు. కనుక ప్రభుత్వం బాధ్యత కలిగిన ప్రభుత్వము సుమారుగా 3 లక్షల మంది ఈ రాష్ట్రంలో స్కూళ్ళల్లో పనిచేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళు. గవర్నమెంట్ వాళ్ళు అంతా కొడితే 1,20,000 కూడా లేరు. అంతా కొడితే కూడా మరి నంబర్ కూడా తక్కువ. నేను మీకు చెప్తున్నా 30,000 పాఠశాలలు ఉన్నాయి, కానీ 26 లక్షల మంది పిల్లలే ఉన్నారు అని అంటున్నారు. మీరు టీచర్ల సంఖ్య చెప్పలేదు. మరి టీచర్ల సంఖ్య రిక్వైర్డ్ నంబర్ కన్నా చాలా తక్కువ ఉన్నారు. మీరు అపాయింట్మెంట్లే చేయరు. దీంట్లో సమస్యలు ఉన్నాయి. అవును, మా వైపు నుంచి కూడా ఉన్నాయి. బాత్రూమ్లు టాయిలెట్లు అడిగే వాళ్ళు లేరు. అది కాదు, పాఠం చెప్పేటోడే లేడు. పాఠం చెప్పే టీచర్లను పెట్టకుండా ప్రభుత్వ పాఠశాలలు ఫెయిల్యూర్కు కారణము ప్రభుత్వమే, వాళ్ళ మేనేజ్మెంటే. ప్రైవేట్ పాఠశాలల సక్సెస్కు కారణం కూడా ప్రైవేట్ టీచర్ కారణం, పాఠం చెప్పే టీచర్ కారణం. కనుక మీరు రివ్యూ చేయండి. దీని మీద రివ్యూ చేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ టీచర్ల యొక్క కష్టాలు వినండి దయచేసి. టీచర్ ఈజ్ ఏ టీచర్ ఆల్వేస్. గురువే. నేను ఎప్పుడు 30 ఏళ్ళు టీచర్గా పనిచేసిన వాడిని కనుక నాకుండే ఒక గట్టి ఇది ఏంటంటే, నేను నా ఇంట్లో ఏ సమస్య లేకుండా నా జేబు కాస్త నిండా ఉండి కొద్దిగా పర్వాలేదు అనుకున్నప్పుడు క్లాస్ రూమ్లో నేను ఒకలాగా ఉంటా. ఆర్థికంగా అనేక సమస్యలతోటి వచ్చి క్లాస్ రూమ్లో నిలబడ్డప్పుడు ఇంకొకలాగా ఉంటా. ఈ టీచర్ అనేటోడు క్లాస్ రూమ్లో ఎలా ఉన్నాడు అనేది మీ పని. అనేక మైండ్లో అనేక సమస్యలతో కుమిలిపోతూ వచ్చి క్లాస్ రూమ్లో నా నాలెడ్జ్ ముఖ్యం కాదు. నా నాలెడ్జ్ కానీ టీచింగ్ మెథడాలజీ కానీ ఎంత అద్భుతంగా ఉన్నా నా ఇంట్లో సమస్యలే నన్ను క్లాస్ రూమ్లో నిలబెడతాయి. సమస్యలు ఉంటే ఒకలాగా నిలబడతా, లేకుంటే ఇంకోలాగా నిలబడతా. అందుకే మన దేశంలో మన సంస్కృతిలో ఉపాధ్యాయుడికి ఎప్పుడూ ఒక గౌరవం ఉండేది. ఏ రోజు కూడా ప్రభుత్వాలతో ఆధారపడలేదు. గురుకులాల్లో సొసైటీ చూసుకునేది టీచర్ కావాల్సిన జీతభత్యాలు, సమాజం చూసుకునేది ఆయన గురించి గౌరవం ఉండేది. సమాజంలో అన్ని సమస్యలను పరిష్కరించేవాడు టీచర్. అటువంటి ఒక వాల్యూ ఉన్నటువంటి సమాజం అన్నది. ఇవన్నీ పోయినాయి. అందుకే ప్రైవేట్ రంగంలో ఉన్న 70-80% నేను ఇప్పుడు కూడా అంటుంటాను, మీరు ప్రతి ఏడాది సెప్టెంబర్ 5th రాగానే, నేను కూడా ఒక బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నా. రవీంద్ర భారతిలో వాళ్ళు ఇచ్చే పద్ధతి చాలా గమ్మత్తుగా ఉంటుంది. అలా సంతలాక టీచర్లు పిలుస్తుంటారు, ఇస్తుంటారు, పంపిస్తూ ఉంటారు. నా పాయింట్ ఏంటంటే, బెస్ట్ టీచర్ కొరకు మీరు
వెళ్ళి వెతుకుతున్నారు. ఎక్కడ వెతుకుతున్నారు? వర్స్ట్ రిజల్ట్ వచ్చే దగ్గర వెతుకుతున్నారు. బెస్ట్ టీచర్ ఏడుంటాడు? బెస్ట్ రిజల్ట్ వచ్చే దగ్గర ఉంటాడు కదా. బెస్ట్ రిజల్ట్స్ ఏడొస్తున్నాయి? ప్రైవేట్లో వస్తున్నాయి. కనుక అక్కడ బెస్ట్ టీచర్లను పెట్టుకొని ఎక్కడో రిజల్ట్ రాని, ఫలితాలు రాని స్కూళ్ళలో ఎందుకు వెతుకుతున్నారు మీరు? అక్కడే ఉన్న దాంట్లో బెస్ట్ను పట్టుకొని వచ్చి బెస్ట్ టీచర్ అవార్డు ఇస్తున్నారు కదా. కనుక ఎంత లోపభూయిష్టంగా ఉంది మీ వ్యవస్థ. ప్రభుత్వ ఉపాధ్యాయులను గౌరవించండి. చాలామంది కష్టపడి పనిచేసే ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళను బెస్ట్ టీచర్స్గా అవార్డ్స్ ఇవ్వండి, వద్దని అనడం లేదు. కానీ ఇంత పెద్ద ఎత్తున మీకు ఐఐటీలు, ఎన్ఐటీలు అన్నిట్లో కూడా పిల్లలను పంపిస్తున్నటువంటి టీచర్లు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళను కూడా గౌరవించండి. పెద్ద పెద్ద అవార్డులు ఇవ్వకండి, క్యాష్ ప్రైజ్ ఇవ్వకండి, కనీసం ఒక చిన్న పూల బుకే ఇచ్చి గౌరవించండి. మీరు ఆ గౌరవమే క్లాస్ రూమ్లో పాఠం చెప్పిస్తుంది, ఆ గౌరవమే సమాజంలో నిలబెడుతుంది. ఆ గౌరవం లేక ఇప్పుడు పిల్లనిస్తలేరు ప్రైవేట్ టీచర్కు. రిటైర్మెంట్ వయసు వస్తూ ఉంది, ఏ అమాల్మెంట్స్ లేవు, రిటైర్ అవుతే ఏ దిక్కు లేవు. ఇందులో నేను మన కోవిడ్ టైంలో చూశాను, ఎన్ని కాలేజీల ముందర గేట్ల కాడ నిలబడి ఉద్యమాలు చేశాము. సిద్ధేశ్వర్ ఇక్కడ ఉన్నాడు, దిక్కు మొక్కు లేదు, తీసి పడిస్తే ఉద్యోగాలు తీసి పడిస్తే. ఎన్ని ఆత్మహత్యలు పిల్లలు. ఎవరు? ప్రైవేట్ కాలేజీలో పనిచేసేటువంటి టీచర్లు, నారాయణ చైతన్య పిల్లలు అంటే నేను టీచర్లను అంటున్నా, అంత చిన్న వయసులో ఉన్న టీచర్స్ వాళ్ళు, పెళ్ళిళ్ళు కానోళ్ళు, కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు అనేక ఆత్మహత్యలు చేసుకున్నారు. అడిగిన దిక్కు లేదు వాళ్ళకు, ప్రభుత్వాలు ఎవరు ఆదుకోలేదు. అందుకని నా పాయింట్ ఏంటంటే ముందు గౌరవం కావాలని అంటున్నా. ప్రైవేట్లో పనిచేసే టీచర్ కూడా టీచరే, అందరితో సమానమైన విద్యార్హతలు ఉన్నాయి. లేకపోతే మీరు రూల్ తీసుకురండి. కనుక డిగ్రీ, పీజీ అండ్ బిఎడ్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళకందరికీ కూడా మినిమం పే స్కేల్ నిర్ణయించండి. మీరు మేనేజ్మెంట్ను అడిగేవాళ్ళు లేరు, నిలదీసే వాళ్ళు లేరు. మేనేజ్మెంట్స్కు సహకరిస్తున్నాం మేము ప్రైవేట్ టీచర్స్ అందరం కూడా. ఎందుకంటే బంగారు బాత లాంటిది, మేనేజ్మెంట్ బతుకుంటేనే బంగారు గుడ్డు పెడుతుంది, మనకింత బతుకు తెరువవుతుంది. కనుక మేనేజ్మెంట్లను కాపాడుకుంటూ తమను తాము కాపాడుకుంటున్నారు ప్రైవేట్ టీచర్లను. ఇది తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో కూడా పోరాటం ఏంటంటే మళ్ళా నారాయణ చైతన్యలు, తెలంగాణ సంస్థలు, వీళ్ళ మధ్య అనేక స్ట్రగుల్ ఉంది. ఆ పోటీలో తట్టుకోలేకపోతున్నారు. విద్య అనేది ఒక వ్యాపారము. ఆ పబ్లిసిటీ, అడ్వర్టైజ్మెంట్, తెలంగాణ విద్యా సంస్థలు నిలబడలేకపోతున్నాయి, క్రష్ అయిపోతున్నాయి. గ్రామాల్లో వచ్చిన చైతన్య నారాయణ గద్దల్లాగా వస్తే వాళ్ళను అమ్మేసుకొని వాళ్ళ దగ్గర పనిచేసే టీచర్లు మన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ విద్యార్థి వింటున్నాడు, ఫీజు కడుతున్నాడు, పేరెంట్, తెలంగాణ టీచర్ పాఠం చెప్తున్నాడు. పైసలు వసూలు చేసుకోపోయేటోళ్ళు మేనేజ్మెంట్లు మాత్రం వేరే వాళ్ళు. ఇది కూడా తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి. ఇది విద్యారంగం యొక్క పరిస్థితి. అందుకని నేను ఎక్కువ సమయం తీసుకోను. ముఖ్యంగా ఈటల రాజేందర్ గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో ముందుండి అన్ని ఇలాంటి సంస్థలన్నిటినీ తాను అండగా నిలబడి నడిపినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిత్వం వారిది. తెలంగాణ ఆకాంక్షలు, ఏ తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఆకాంక్షలు నెరవేరలేదు. 10 ఏళ్ళు ప్రభుత్వం గడిచిపోయింది కానీ నెరవేరలేదు. ఇప్పటికీ నెరవేరే ఆశ కనిపించడం లేదు. కనుక అలాంటి ఆకాంక్షలకు ఆశ ఈటల రాజేందర్ గారే కనుక వారి నుంచి వచ్చే జవాబే మనందరికీ కూడా ఒక ఆధారం అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ధన్యవాదాలు అందరికీ. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నుండి నాటి నుండి నేటి వరకు ప్రైవేట్ టీచర్లు ఇబ్బందులను, చాలా విషయాలను గుర్తించేందుకు మరొకసారి తెలంగాణ
ఉద్యమ నేత, ఇలాంటి ఎన్నో సంఘాలకు చేసినటువంటి వ్యక్తి. ప్రతి ఒక్క పేదవాడికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నేను ఎన్నో మంచి పిల్లైనటువంటి రాజవరణ గారు మనకు సమావేశానికి వచ్చేసి ఈ యొక్క సాధక బాధకాలతో పాటు ఈ యొక్క సమస్యల పరిష్కారం కొరకు, ఎందుకంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఆకాంక్షల కోసం మనం పోరాటం చేశామో అన్నగారి నేతృత్వం కావచ్చు, ఆ రోజు ఉద్యమంలో పాల్గొని అనేక రకాలుగా వాళ్ళ వెళ్తే ఉండి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా సంఘాలు విడిచిపెట్టకుండా గత 10 సంవత్సరాలలో రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఏ ఆకాంక్షలతోటి అదే ఉద్యోగ పంతాలు వెలుపెట్టకుండా నాటి నుండి నేటి వరకు అదే పోరాటాన్ని కొనసాగిస్తూ అన్నవారిని ఆదర్శంగా తీసుకొని ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ప్రైవేట్ టీచర్ల యొక్క సంక్షేమం, సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పోరాటం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ప్రైవేట్ టీచర్లు ఏకతాటిపై తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో అలుపెరుగని పోరాటం చేస్తున్న తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం ఈరోజు మరొక ఉద్యమానికి ఊపిరి పోస్తూ మన యొక్క సమస్యల పరిష్కారం కొరకు, మన ఆత్మగౌరవ సంక్షేమం కొరకు మనకు అండగా నిలబడతారని మన యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసినటువంటి బాబురావు గారిని మాట్లాడాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బైక్ జీరో పోయినట్టు జర మంచిగా ఎత్తాను చూడు. అది అవును తీసుకురా. మిత్రులు షబ్బీర్ అలీ గారు, నిరుపమ సంజయ్ గారు, పెద్దలు ముర్లన్న, అదేవిధంగా నాయకులు షబ్బీర్ చెప్పిన శివరాజ్ గారు, భాస్కర్ గారు, సునీల్, యాకూబ్, అందరి పేరు పేరున మీతో సహా అందరికీ నమస్కారం. జనరల్గా ప్రభుత్వాన్ని నడిపే పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయనకు బయాస్గా ఉండద్దు. ఏదైనా మాట్లాడితే ఆచితూచి మాట్లాడాలి. అంతకుముందు ఏ అలవాటు ఉన్నా, అంతకుముందు ఏం మాట్లాడినా, లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక టీవీ బ్రేకింగ్ న్యూస్ కోసమో, ఒక పేపర్ హెడ్లైన్స్ కోసం మాట్లాడితే నడుస్తుంది. కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడడం తగదిది. వారు మాట్లాడిన మాటను నేను తీవ్రంగా ఖండిస్తూనే దానికి వివరణ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నెంబర్ 1, ఆయన ఇప్పుడు కూడా ఆయన వ్యవహార శైలి కావచ్చు, ఆయన మాట తీరు కావచ్చు,
ఆయన చెలోక్తులు కావచ్చు, కొంతమందిని గాయపరుస్తున్నటువంటి సోయి మర్చిపోతున్నట్టుగా భావిస్తున్నా. ఆయనకే మంచిది కాదు, ఆయన మాటలు వింటున్న ప్రజలు వాళ్ళే బాధపడుతున్నారు, వీరేనా మా ముఖ్యమంత్రి అని. దీంట్లో మురళన్న మాట్లాడినట్టుగా నేను అన్నిటి పట్ల మాట్లాడలేను, కానీ గవర్నమెంట్ స్కూళ్ళ పట్ల ఎవరికి చిన్నచూపు లేదు, గవర్నమెంట్ కాలేజీల పట్ల కూడా ఎవరికి చిన్నచూపు లేదు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ కాలేజీలలో, ప్రొఫెషనల్ కాలేజీలలో పనిచేసేటువంటి టీచర్ల పట్ల కూడా అపారమైన గౌరవం, నమ్మకం, విశ్వాసం ఉన్నవాళ్ళం మనం. నిజమే, వాళ్ళు బ్రహ్మాండంగా చదివిండు, దాని ఏం బాధ లేదు. కానీ ఇవాళ రేపు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్న వాళ్ళు కూడా ఎన్నికట్లెక్క 10th క్లాసు ఇంటర్మీడియట్ లేదు. ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో కూడా బీఈడీలు లేవు, పిహెచ్డీలు లేవు. 10th క్లాస్ పాస్ అయితే సరిపోయా, నువ్వు టీచర్ నౌకరీ తప్పు అని చెప్పిండ్రు. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు రాసిచ్చిండ్రు, తెలియదు వాళ్ళకి, చరిత్ర తెలియదు. టీచర్ల పోస్ట్ అయినా, సబ్ ఇన్స్పెక్టర్ల పోస్ట్ అయినా అనేక పోస్టులు ఆనాడు 10th క్లాస్ అయిన లేరు, రాసిచ్చిండ్రు, నువ్వు ఈ నౌకరీ చేసుకోవాలి. అందువల్ల ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ కాలేజీలో పనిచేసేటువంటి టీచర్లు, లెక్చరర్లు ఎవ్వరు పీజీల కంటే తక్కువ లేరు. ఇప్పుడు బాధ ఎక్కడవుతుందంటే పీజీ చదివిన వ్యక్తి, పిహెచ్డి చదివిన వ్యక్తి ప్రైమరీ స్కూల్లో పనిచేసే పరిస్థితి వచ్చింది. నిజంగా ప్రైమరీ స్కూళ్ళల్లో పనిచేయాలంటే, లేదా ఎల్కేజీ నుంచి వెళ్ళి యూకేజీ ఫస్ట్ క్లాస్ పనిచేయాలంటే వాస్తవం చిన్న క్లాసు చదివిన వాళ్ళకే ఎక్కువ చెప్పేటువంటి ఓపిక, చెప్పగల నైపుణ్యం ఉంటుంది. ఇవాళ పిహెచ్డి చదివిన వాళ్ళు, లేదా బీఈడి చదివిన వాళ్ళు, ఎంఫిల్ చేసిన వాళ్ళు అక్కడికి పోతే వాళ్లకు మానసికంగా ఎక్కడో బాధ ఉంటుంది. రెండవది, అంత కిందికి పోయి చెప్పేటువంటి ఆస్కారం కూడా ఉండదు. అందువల్ల ప్రైవేట్ స్కూల్ అనగానే అలా అనేకం ఉంటాయి. అలా కిండర్ గార్డెన్ స్కూల్స్ కొన్ని ఉంటాయి. కేవలం కొంతమంది అయితే అప్ టు ఫస్ట్ క్లాస్, యూకేజీ వరకే ఉంచుకుంటారు వాళ్ళు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఉంచుకొని ఆ తదుపరి ఫస్ట్ క్లాస్కి వేరే దగ్గర పంపించే స్కూల్స్ ఉంటాయి. కొన్ని ప్రైమరీ స్కూళ్ళ వరకే ఉంటాయి, కొన్ని అప్పర్ ప్రైమరీ స్కూళ్ళ వరకు ఉంటాయి, కొన్ని హై స్కూళ్ళ వరకు ఉంటాయి. ఇట్లా అనేక రకాల స్కూళ్ళు ఉంటాయి. ఇవాళ ఈ స్కూళ్ళల్లో పనిచేసేటువంటి ఈ టీచర్లు, ఈ స్కూళ్ళు ఇవాళ పుట్టినే కాదు, నాకు తెలిసి ఆశ్రమ పాఠశాలలు, ఎందుకంటే ఆశ్రమ పాఠశాలల ముందు వచ్చినాయి. ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళు లేని నాడు ఉన్న స్కూళ్ళు ఆశ్రమ పాఠశాలలు. గురువులు వాళ్ళు జంగలల్లో మంచి వాతావరణం, బ్రహ్మాండంగా ఉన్న కాడ పిల్లల్ని తీసుకొని విద్య నేర్పించేటువంటి సంస్కృతి ఉన్న దేశం ఈ దేశం. ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. మేము చిన్నప్పుడు కూడా కానిబడి అంటే పైసలు ఇచ్చి చదువుకునే బడి కానిబడి అంటుండేది. కానిబడి మరి అనేకం ఆశ్రమ పాఠశాల నుంచి మొదలుపెట్టి కానిబడి వరకు ఉంది. ఆనాటి ఆశ్రమ పాఠశాల స్ఫూర్తితోటే ఇవాళ గురుకుల పాఠశాల మనకు కూడా వచ్చినాయి. ఇలా గవర్నమెంట్ పరంగా పెట్టినటువంటి ఎస్టీ గురుకులాలు కావచ్చు, ఎస్సీ గురుకులాలు కావచ్చు, ఇలా బీసీ గురుకులాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆనాటి ఆశ్రమ పాఠశాలల స్ఫూర్తితో వచ్చినటువంటి సోయకులు లేదు వీళ్ళకి. అందుకని విద్య ఇవాళ ప్రభుత్వ పరంగానే పుట్టలే. విద్య మొట్టమొదటి పుట్టింది ఆశ్రమాలలో పుట్టింది, ఆశ్రమ పాఠశాల ద్వారా పుట్టింది. అక్కడ విద్య విస్తరించబడ్డది. ఆ తదుపరి ప్రభుత్వం గుర్తించి దీన్ని ముందు తీసుకుపోయే కర్తవ్యం ఎత్తుకున్నది. ఇవాళ మేము గవర్నమెంట్ స్కూల్లో చదివినాడు, మేము గవర్నమెంట్ స్కూల్లో కూడా చదివినాం. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక పీటీ మాస్టర్ ఉండేది, గవర్నమెంట్ స్కూల్లో ఒక డ్రాయింగ్ మాస్టర్ ఉండేది, గవర్నమెంట్ స్కూళ్ళలో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ మాస్టర్ ఉండేది. ఇలా గవర్నమెంట్ స్కూళ్ళలో గంట కొట్టే టీచర్ లేడు, గంట కొట్టేటువంటి అటెండర్ లేకపోతే గంట కూడా ప్రిన్సిపల్ కొడుతున్నాడు. నేను ఒక స్కూల్కు ఒక టీచర్ రిటైర్మెంట్ అయితే పోయినా. నేను ఆ ఊరి పేరు
దేశాయపల్లి హెడ్ మాస్టరు పక్కూరు ఆయన. ఆ హెడ్ మాస్టర్ రిటైర్డ్ అవుతుంటే ఆ ఫంక్షన్కి పోయిన నేను. ఆ ఊరంతా బాధపడుతుంది. ఎందుకింత బాధపడుతుందంటే, సార్ మీకు ఏం చెప్పాలి, ఈ స్కూల్కు అటెండర్ లేడు, ఈ స్కూల్కు హెడ్ మాస్టరే అటెండరు, హెడ్ మాస్టరే అన్నీ తాను వచ్చి కీ ఓపెన్ చేసి తాళం ఓపెన్ చేసి తానే గంట కొట్టేస్తారు. అప్పుడప్పుడు బాధ అవుతుంది, స్కూల్ రేపటి ఎవరు నడపాలి అని చెప్పి. అంటే సిగ్గుపడాల్సింది ఎక్కడంటే, గవర్నమెంట్ స్కూళ్ళల్లో పనిచేసే టీచర్లు కూడా ఏమంటున్నారు, మీరేమో గుమ్మిలే ఉండాలి, పిల్లలు మాత్రం గొప్ప కదా అంటే ఎట్లయితుంది, గవర్నమెంట్ స్కూల్లాగా నడపండి. ఇవాళ రేషనలైజేషన్ పేరిట అనేక స్కూళ్ళు మూతపడమే కాకుండా అనేక స్కూళ్ళల్లో సోషల్స్ చెప్తలేడు, సైన్స్ టీచర్ సైన్స్ చెప్తలేడు, ఒకటే టీచర్ అన్ని సబ్జెక్ట్ చెప్పే పరిస్థితి వచ్చింది గవర్నమెంట్ స్కూళ్ళలో. రేషనలైజేషన్ పేరిట అనేక స్కూళ్ళు మూతపడి అనేక స్కూళ్ళల్లో సబ్జెక్ట్ చెప్పే టీచర్ లేక మనం చూస్తూ ఉంటాం. 5 క్లాసులు ఒకటే టీచర్ ఉంటాడు. నువ్వు సిగ్గుపడాలి. అసలు నీ దగ్గర మన విద్యా విధానం ఎట్టుందో మనం సిగ్గుపడాలి. అటెండ్ చేయకపోతేవి, ఓ పీఈటీని ఇవ్వకపోతేవి, ఓ డ్రాయింగ్ మాస్టర్ని ఇవ్వకపోతేవి, సబ్జెక్టు పరంగా ఉండేటువంటి టీచర్ని ఇవ్వకపోతేవి, అక్కడ రిజల్ట్ రావని చెప్పి వాళ్ళ మీద ఆక్రోశిస్తే ఏం లాభం, ఇతరులు నిందిస్తే ఏం లాభం. 30,000 స్కూళ్ళు ఉన్నాయి, 26 లక్షల మంది విద్యార్థులే ఉన్నారు. 10-11 స్కూళ్ళే ఉన్నాయి, 30 లక్షల మంది విద్యార్థులు ఉంటారు. మరి ఇవాళ ఏ పేరెంట్ కూడా, ఏ తల్లిదండ్రులు కూడా ఇవాళ వాళ్ళు ఏమనుకుంటారంటే, వెనకట్లక లేదు, ప్రతి తల్లి తండ్రి అనుకుంటున్న మాట ఏంటంటే, మా బతుకులు అంటే అయిపోయినాయి, మా పిల్లలైనా గొప్పగా ఎదిగితే చూసి మురవాలని చెప్పి భావిస్తున్నారు అమ్మ నాన్న. నేను ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు ఒక మాట చెప్పిన, విద్య మీద పెట్టే ప్రతి పైసా అది ఎక్స్పెండిచర్ లిస్ట్లో ఉండద్దు, విద్య మీద పెట్టే ప్రతి పైసా కూడా అది ఇన్వెస్ట్మెంట్ లాగా భావించాలి ప్రభుత్వం అని చెప్పినాం. పేరెంట్స్ కూడా ఇవాళ ఏమనుకుంటుంటే, పిల్లలకి సంపద వారసత్వం ఇస్తే ఉండదు, పిల్లలకు జ్ఞానాన్ని వారసత్వం ఇవ్వాలని చెప్పి అనుకుంటాను. పిల్లలకు జ్ఞానాన్ని వారసత్వం ఇవ్వాలనుకుంటాను. జ్ఞానం అది ఒక దొంగిలించేది కాదు, ఎత్తుకపోయేది కాదు, అది పోయేది కాదు, అరిగిపోయేది కాదు, కరిగిపోయేది కాదు, అది సానబెడతా అంటే ఎదిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి పిల్లలని మంచి విద్య అందించాలన్నటువంటి కాన్సెప్ట్తో తల్లిదండ్రులు వాళ్ళు ఉప్పుడు పాసం ఉండి వాళ్ళకు చదువు రాకపోయినా, వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోయినా, మా పిల్లవాడిని మంచిగా ఇంగ్లీష్ మీడియం వేయాలి, మా పిల్లవాడిని మంచిగా బట్టలు వేసుకొని టై కట్టుకొని బూట్లు వేసుకొని పోతున్న చూసి సంతోషపడాలని చెప్పి ఇలా అనేక మంది స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. వాళ్ళు గ్లామర్ కోసం జాయిన్ చేయట్లే, 4 ఇంగ్లీష్ ముక్కలు వస్తాయని, మంచి చదువుకు వస్తుందని చెప్పి జాయిన్ అవుతున్నారు. ఇట్లా ఇవాళ లక్షల మంది తల్లిదండ్రులు పిల్లలకు మంచి విద్యను అందించాలని చెప్పి ఇవాళ ప్రైవేట్ స్కూల్లో వేస్తున్నారు. మనం సిగ్గుపడే అంశం ఏంటంటే, దీన్ని సిగ్గుపడే అంశం కూడా లేదు. ఇవాళ పే చేయగలిగేటువంటి పేరెంట్స్ అంతనో ప్రైవేట్ స్కూల్లో వేస్తాను, పే చేయలేరు పాపం వల్ల అంతనో గవర్నమెంట్ స్కూల్లో వేస్తాను. గవర్నమెంట్ స్కూల్లో వేసే పిల్లలు పాపం పేద పిల్లలు, టీచర్లు గొప్ప చదివిన ఉన్నారు, కానీ అక్కడ ఏముండవు. ఇవాళ ఇక్కడ మాత్రం పిల్లలు మంచిగా పే చేయగలిగే పరిస్థితి ఉన్నారు, చదువుతున్నారు. వీళ్ళని పట్టుకొని ఇవాళ ఇన్సల్ట్ చేయడం అనేది ఎంతవరకు మంచిది ఆలోచించారు. నేను స్వయంగా చూసిన, ఇప్పటికీ ఇంతెందుకు గవర్నమెంట్ కాలేజీలలో, గవర్నమెంట్ స్కూళ్ళలో పనిచేసే గెస్ట్ లెక్చరర్లు కూడా 8 నెలల జీతమే వస్తాను, 8 months జీతం. నేను మాట్లాడాను దాని మీద లాస్ట్ అసెంబ్లీలో మేము ఉన్నప్పుడు, లాస్ట్ టైం మీరు మాట్లాడాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, పాల బిల్లు, ఇల్లు కిరాయి, పిల్లల ఫీజులు, కరెంటు బిల్లులు ఎవ్రీ మంత్ ఉంటాయి కదా, 8 నెలలకే ఉంటాయా? ఇల్లు కిరాయి 8 నెలలు తీసుకుంటారా? సోయి ఉండాలి మనం. అసలు ప్రభుత్వాలు ఎట్లా ఆలోచించాలనేటువంటిది కొంచెం అది ఉండాలి. 12 నెలల జీతం ఇవ్వమని చెప్పి నేను కోరిన, గవర్నమెంట్ కాలేజీల్లో స్కూల్లో పనిచేసే వాళ్ళకు 12 నెలల జీతాలు ఇవ్వమని చెప్పి కోరినాను. ఇవాళ ప్రైవేట్ స్కూల్ కూడా కోరుతున్నాం. మీరు ఎన్ని కొంతమంది బాగా బ్రహ్మాండం సంపాదించే వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది సంపాదించిన వాళ్ళు ఉండొచ్చు, కానీ పనిచేసే టీచర్లు కన్నీళ్లు పెట్టుకుంటా కుమిలిపోయి నౌకరీ చేసే పరిస్థితి ఉండద్దని కోరుకుంటున్నాను. అది ప్రైవేట్ స్కూల్లో కావచ్చు, గవర్నమెంట్ స్కూల్లో కావచ్చు. ఇలా కాంట్రాక్ట్ సిస్టమ్, అవుట్ సోర్సింగ్ సిస్టమ్ ప్రైవేట్లో ఉండదు, గవర్నమెంట్లో ఉండదు. ఇంతకు పోయిన ముఖ్యమంత్రి గారు అయితే
కాంట్రాక్ట్ టీచర్, కాంట్రాక్ట్ నర్సు, కాంట్రాక్ట్ డాక్టరు, అన్ని కాంట్రాక్ట్ అయితే ఎమ్మెల్యే కూడా కాంట్రాక్ట్ కావాలి, ముఖ్యమంత్రి కూడా కాంట్రాక్ట్ కావాలని చెప్పి మాట్లాడాడు. పవర్లో లేనప్పుడు మాట్లాడే మాటలు చూస్తేనేమో మనకేమో చాలా మంచిగా అనిపిస్తుంది, మనకు నచ్చుతుంది. కానీ పవర్కి వచ్చినాక వాళ్ళు చేసే పని చూస్తే ఆశ్రయించుకుంటాం మనం. అందువల్ల ఇవాళ ప్రైవేట్లో కూడా గవర్నమెంట్లో కూడా అవుట్సోర్సింగ్ టీచర్లకు కానీ గెస్ట్ లెక్చరర్స్ కానీ ఇవాళ కాంట్రాక్ట్ బేస్లో పనిచేసే వాళ్ళు కానీ రకరకాల పేరుతో ఏం పేరు చెప్పినా కూడా 12 నెలల జీతాలు రానిమాట వాస్తవం. వాళ్ళకు కూడా ఎట్టి చాకిరీ శ్రమ దోపిడి ఉన్నమాట వాస్తవం. నువ్వు నిజంగానే గవర్నమెంట్ స్కూల్లో మంచి రిజల్ట్స్ రావాలని కనుక నువ్వు అనుకుంటే పెట్టు, సబ్జెక్ట్ ఒక టీచర్ని పెట్టు. మా బాధ ఏంటి, ఇన్ని స్కూళ్ళు ఉన్నా, ఇన్ని క్లాసులు ఉన్నా, ఇంతమంది విద్యార్థులు ఉన్నా, నీ దగ్గర ఉన్న టీచర్ల సంఖ్య 1,20,000 ఎందుకుంటాయి? నిజంగానే కనుక అన్ని స్కూళ్ళకు అంతమంది, అన్ని క్లాసులకు అంతమంది విద్యార్థులకు నిజంగా సబ్జెక్టులో పెట్టే 2 లక్షల టీచర్ల పైన ఉంటారు, మరి లేరు. అందువల్ల ఇవాళ ప్రైవేట్లో పనిచేసే టీచర్లు ఎవరైతున్నారో ఈ ప్రైవేట్లో పనిచేసే టీచర్లకు నిజంగా నీ గవర్నమెంట్ నియంత్రణ పెట్టు, వాళ్ళ మీద ఫీజుల మీద నియంత్రణ పెట్టాలని చెప్పి పేరెంట్స్ కోరుతూ ఉంటారు. అట్లనే ఇక్కడ పనిచేసే టీచర్ కానీ లెక్చరర్ కానీ 12 నెలల జీతం వస్తుందా లేదా? నెంబర్ 1. అది కూడా మినిమం వేజెస్ అన్న. ఇవాళ నేను చాలాసార్లు చెప్తుంటే బాధపడే అంశం కాదు. అడ్డ మీది కూలైనా 1000 రూపాయలకు కూలిపోతాడు. అడ్డ మీది కూలైనా 700 రూపాయల నుంచి 1000 రూపాయలు కూలిపోతాడు. కానీ మా పిహెచ్డి చదివినటువంటి విద్యార్థి, మా ఎంఫిల్ చేసిన విద్యార్థి, మా టీచర్కి ఇవాళ 20,000 రూపాయల జీతం లేదు, 10,000 రూపాయలు 15,000 రూపాయల జీతం ఉన్నది. అంటే చదువు రాని వాళ్ళకు వచ్చే జీతమేమో శ్రమ చేస్తే 30,000 రూపాయలు నెలకు వస్తుంది. ఇక్కడ ఏమో పని చేస్తే 10,000 రూపాయలు 15,000 రూపాయలు వచ్చేటి స్కూల్కి ఉన్నాయి. అన్ని శ్రీ చైతన్య కాదు, అన్ని నారాయణ కాలేజ్ కాదు, అన్ని పెద్ద స్కూల్ కాదు. కొన్ని స్కూల్స్ బ్రహ్మాండంగా జీతాలు ఇచ్చేవాళ్ళు ఉన్నాయి. గవర్నమెంట్ స్కూళ్ళ కంటే కూడా మంచిగా జీతాలు ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు. కానీ అవి ఏళ్ళ మీద లెక్క పెట్టే స్కూల్. మిడిల్ క్లాస్ ఉన్నటువంటి స్కూల్ కావచ్చు, లోవర్ క్లాస్ ఉన్న స్కూల్ కావచ్చు, ఈవెన్ గ్రామీణ ప్రాంతంలో తప్పట్లేము పాపం. ఆయనకు ఉద్యోగం రాక ఆయన ఇంకో 5 మందిని జమ చేసుకుంటాడు. గ్రామాలను నేను చూస్తూ ఉంటా, ప్రైవేట్ స్కూల్స్ ఎవరు సార్ చేస్తారు? ఆయనకు ఉద్యోగం రాక, ఏది చేయలేక, ఆ ఊరి నుంచి బయటికి వెళ్ళాక ఇంకొక 2-3 మిత్రులు కలుపుకొని ఒక 3 లక్షలు 4 లక్షలు అత్తగారు కట్నం ఇస్తారో, లేకపోతే ఆయన ఇచ్చిన ఎకరం భూమి అమ్ముకొని ఒక 5-6 షెడ్లు వేసుకొని తల్లాడుతూ ఉంటాడు పాపం, తల్లాడుతూ ఉంటాడు. కానీ ఆ తల్లాటలో ఉన్న ఆ విద్యార్థులకు ఆ పేరెంట్స్ వచ్చి ఈసారి కాలం కాలేజీ బిడ్డ ఫీజు కట్టలేము అంటాడు. ఈ ఉన్న 50 రూపాయలకే 10 రూపాయలు కనిసిమని చెప్పి పడుతుంది. ఇవాళ కింద గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూళ్ళను కొన్ని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. అవన్నీ పాపం పోతున్నాయి. ఏ గ్రామాన్ని నమ్ముకొని, ఏ విద్యను నమ్ముకొని ప్రైవేట్ స్కూళ్ళలో పెట్టుకొని బతుకుతామనేటువంటి వాళ్ళు అనేక మంది వాళ్ళ పెట్టుబడులు కూడా జీరో అయిపోయి పనికి రాక మూసేసుకున్నటువంటి స్కూల్ కూడా ఉన్నాయి. ఇవాళ వీళ్ళు చేసే పని, వీళ్ళకు రేషనైజేషన్ ఉండాలి. విద్యార్థుల సంఖ్య ఎంత ఉంది, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఎన్ని స్కూళ్ళకి పర్మిషన్ సోయి ఉండాలి. వీళ్ళకి సోయి ఉండదు, ఇస్తారు. నువ్వు ఇచ్చినప్పుడు కూడా ఈ స్కూల్ నడిచేటువంటి విద్యార్థుల సంఖ్య ఉందా లేదా, దానికి ఆ ఏరియా సరిపోద్దా లేదా, అవన్నీ ఉండాలి. కానీ ఇస్తారు ఇష్టమైనట్టుగా. ఒకటే ఊళ్ళో 4 స్కూళ్ళకి పర్మిషన్ ఇస్తారు. ఉంటూ పోతాడు. అంటే ఉంటూ పోతే 3 రోడ్ల మీదకి వచ్చేస్తారు లెక్క. ఇవాళ అప్పుల పాలే ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా చాలామంది. నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, ఇప్పటిదాకా ఏదో బాగా బ్రహ్మాండ మాట్లాడు. ప్రైవేటు స్కూళ్ళల్లో పనిచేసే టీచర్లకు 12 నెలల జీతభత్యాలు ఇప్పించు అంటున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ ఏ లేబర్ అయితే అడ్డా మీద కూలికి పోతున్నారో వాళ్ళ కూలి ఎంత ఉంది పర్ మంత్ సంపాదించేది, పర్ యానం ఎంత సంపాదించేది, నీవెంత వాళ్ళకు ఇస్తావో ఫిక్స్ చెయ్యి. నెంబర్ 2. నెంబర్ 3, వాళ్ళకు కూడా వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా హాస్పిటల్ పడితే వాళ్ళ అమ్మ నాన్నకు వైద్యం లేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకు ఒక హెల్త్ కార్డు ఇవ్వు. వాళ్ళు మన ప్రజలే కదా, హెల్త్ కార్డు ఇవ్వు వాళ్ళకి. ఎక్కడ వాళ్ళకు ఈపీఎఫ్ ఉండదు, వాళ్ళకి ఎక్కడ వాళ్ళని కట్టరు. వీళ్ళ దగ్గర కట్ చేసిన వాళ్ళు కట్టరు, కట్ చేయకుండా ఉన్న స్కూల్ బోర్డు ఉంటాయి. అసలు అది మూతపడినాడు రోడ్డు మీకు బయటికి వెళ్ళిపోతాడు. జనరల్ సైకాలజీ ఏమిటంటే, ఒక వ్యక్తి ఒక ప్రొఫెషన్లో అలవాటు అయిన తర్వాత ఎందుకో కానీ ఆయన బయటికి పోడు, గణనే బత్త అంటాడు. ఎందుకో చూసి గణనే బత్త అంటాడు తప్ప ఈ సైకాలజీ నేను చాలాసార్లు చూసిన.
గవర్నమెంట్లో కూడా కంటింజెంట్ వర్కర్స్ అని ఉంటారు. కంటింజెంట్ వర్కర్స్ పంచాయతీలలో ఉంటారు, స్కూళ్ళలో ఉంటారు. 1650 రూపాయలు పనిచేసింది. నేను అడిగిన ఏంటి అంటే, ఎవరైనా పెద్దోళ్ళు రాకపోతారా, మా పట్ల ఆలోచించకపోతారా, మమ్మల్ని పర్మనెంట్ చేయకపోతారా అని చెప్పి పనిచేసిండ్రు, రిటైర్ అయిపోతూనే ఉన్నారు. కంటింజెంట్ వర్కర్స్ ఇంత అధ్వానం ఉంటుందా, ఎందుకున్నది దిక్కుమాల దాంట్లో అంటే, పట్టిగా కూలిపోయిన పరిస్థితిగా అంటే ఏం చేయాలి సార్ నమ్ముకుని ఉన్నా అని చెప్పి వాళ్ళు సమాధానం చెప్తారు. వాళ్ళు నేను వచ్చినాక ఆర్థిక మంత్రి అంతగా ఫస్ట్ 4000 చేసిన, తర్వాత 8000 కోసం ఫైల్ పంపించిన, అప్పటికే వెళ్ళిపోయాను నేను అలాగే. అంటే ఎందుకంటున్నానంటే మినిమం ఇవాళ వాళ్ళకి పిఎఫ్ కానీ ఇతర ఫెసిలిటీస్ ఏమవుతున్నా అవి కూడా కల్పించే ప్రయత్నం చేయి. వీళ్ళకి ఎవరికి పెన్షన్ వచ్చే ప్రసక్తి లేదు. ఇది కూడా ఎప్పటిదాకా వాడుకుంటారు. ఈ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా వీళ్ళు తాకతున్నంత వరకే వాడుకుంటారు. తాకతు లేదంత వెళ్ళాలి నెక్స్ట్ వెళ్ళగొడుతూనే ఉంటారు. వీళ్ళకి సీనియారిటీ అయిపోయిందిగా, వీళ్ళకి ఇక మళ్ళీ జీతాలు పెంచాల్సి వస్తుంది. రేపు కష్టమైందంగా కొత్తలు పెట్టుకొని కొత్తలు ముగ్గురు పెట్టుకొని ఒక పెద్దాన్ని తీసి పడతారు. ఇవాళ ప్రైవేటు కంపెనీలలో ఎక్కడ కూడా ఇవాళ ప్రైవేట్కి ఎవరు రాజ్యం పోసిండ్రు? సమాజం ఏం కోరుకోలే మొత్తం ప్రైవేట్లు చేయమని చెప్పి, ప్రైవేట్లు చేసిందే వీళ్ళు. ఇవాళ గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ అనేటువంటి సబ్జెక్ట్ తీసుకొచ్చింది ఎవరంటే మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ. దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను పార్టీల గురించి మాట్లాడతాను కానీ ఇవాళ దాంట్లో మరీ ముఖ్యంగా పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రి అయినాడు. ఇవాళ దేశం నడవాలంటే ప్రైవేట్ తప్ప మరో మార్గం లేదని చెప్పి ఆన్లీ గవర్నమెంట్ సెక్టర్ అంతా మూసేసుకుంటే ఇవన్నీ చేశారు. మీరే ప్రైవేట్కు ఆజ్యం పోసి ప్రైవేట్ మాత్రమే దిక్కు అని చెప్పి ఆ పార్టీలో ముఖ్యమంత్రి అయిపోయి ఈయన నువ్వు మమ్మల్ని కించపరిచే మాటలు మాట్లాడితే, మా ఇన్స్టిట్యూషన్ పట్ల చిరకల బాబు మాట్లాడితే దీనికి ఎట్లా ఉంటుంది చెప్పండి. అందువల్ల నువ్వు మాట్లాడడం కాదు, పని చేయి. ఇవాళ 2.5 lakhs 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నారు. 1 లక్ష మంది గవర్నమెంట్ మన ప్రైవేటు లెక్చర్స్గా పనిచేస్తున్నారు. 3.5-4 లక్షల మంది, 4 లక్షల కుటుంబాలు నీ మీద నీ తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా, మీరు ఇచ్చే రాయితీలతో సంబంధం లేకుండా మేము పనిచేయగలం, మేము మా జ్ఞానం ఉంది, మేము పనిచేస్తామని చెప్పి చేస్తే వాళ్ళను రక్షించాల్సింది పోయి, వాళ్ళని ప్రోత్సహించాల్సింది పోయి, వాళ్ళ గుండెలు గాయపడే పద్ధతిలో మాట్లాడేటువంటిది నీకు ఇది తగదు రేవంత్ రెడ్డి గారు, ఇది మంచిది కాదు. నువ్వు అనుకుంటున్నావు. మస్తు మంది చూసినాం మనం. ప్రజాస్వామ్యాల్లో ఎప్పుడు కూడా ప్రజలే గొప్పోళ్ళు, మర్చిపోకు. ఇవాళ మా ప్రైవేట్ టీచర్, మా ప్రైవేట్ లెక్చరర్ ఉంటాడా, టీచరే ఉంటాడా? స్కూల్ టైం అయిపోయిందని 10 మందితో సంబంధాలు ఉంటాయి మా ప్రైవేట్ టీచర్కి. వాళ్ళ అత్తగారు ఉంటారు, తల్లిగారు ఉంటారు, సిస్టర్లు ఉంటారు, అన్నలు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు. ఇవన్నీ ప్రచారం అవుతాయి. ఒక టీచర్ గవర్నమెంట్లో ఉండేది, ప్రైవేట్లో ఉండేది. ఒక ఉద్యోగి కుటుంబం కాదు. మీరు అనుకుంటాను లెక్కలని కాకి లెక్కలు కడతారు. మా వాళ్ళకు ఒక 10-15 కుటుంబాలతో సంబంధాలు ఉంటాయి. మా వాళ్ళని ఏడిపించినా, మా వాళ్ళు కన్నీళ్ళు పెట్టించినా, మా వాళ్ళని అవమానపరిచినా ఉండరు బట్టి కూడా కాకోళ్ళకి పోతూనే ఉంటుంది, గుర్తుపెట్టుకో. అందువల్ల మేము కూడా ఉన్నాం రాజకీయాల్లో 25 ఏళ్ళు ఉన్నాం. ఎంత ఎమోషన్స్ ఉన్నప్పటికీ కూడా దిగమింకున్నాం తప్ప ఒకరి కించపరిచేటువంటి పద్ధతులు మేము మాట్లాడలేదు. కాబట్టి నేను అంటున్నా, మీకు ఏమాత్రం సోయి ఉన్నా, ఏమాత్రం కన్సర్న్ ఉన్నా, మీకు 95% పైబడి ఉద్యోగాల కల్పన ప్రైవేట్ సెక్టర్ మాత్రమే. ఇవాళ గవర్నమెంట్ సెక్టర్లో ఉండే ఉద్యోగాలు చాలా తక్కువ. ఇవాళ నువ్వు ఒక కంపెనీ ఇచ్చాన్ని నోటిఫికేషన్ ఇస్తున్నావు, నువ్వు 11,000 ఇచ్చినావు. నువ్వు ఇలా 3 to 5% ఉంటుంది, ఎక్కువ 3 నుంచి 5% ఉంటుంది. ఆ 3 నుంచి 5% నింపితే కూడా మళ్ళీ అలా కోల్పోయే ఉద్యోగాలు అంటే 30 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగం కోల్పోతాడు. కాబట్టి ఇవాళ ప్రైవేటు స్కూళ్ళల్లో ఫీజుల నియంత్రణ గురించి ప్రజలు మాట్లాడుతున్నారు. దాని మీద నువ్వు ఆలోచించుకో. కానీ మేము అడుగుతున్నది పనిచేసే టీచర్లు కనీస ఉద్యోగ భద్రత, కనీస హెల్త్ కార్డు, కనీసం జీవించడానికి కొంత జీతభత్యాలు. వాళ్ళు మరీ ఇంత చేసి చెప్పుకుంటూ కూడా రోడ్ల మీద పడకుండా ఉండాలి. కాబట్టి వాళ్ళు ఇట్లా ప్రభుత్వం మానవత కోణంలో ఆలోచించాలని చెప్పి కోరుతున్నా. మేము కరోనా అప్పుడు నేను ప్రత్యక్ష సాక్షిని. అనేక స్కూళ్ళు, అనేక కాలేజీలు వాళ్ళకు ఫీజులు రాక జీతాలు ఇవ్వాలి. మీకు తెలుసో అంటే చెప్తే అవమానం అనిపిస్తుంది. కూరగాయల మీద కూడా ఉన్నారు టీచర్లు. కూరగాయల మీద సుతారు పనికి పోయినరు. ఏ పని దొరుకుతాడో ఆ పనికి పోయినా అసలు ఉన్న ఊళ్ళో ఆ పని చేస్తే ఇచ్చిదని చెప్పి బయటకు పోయి చేసేసి వచ్చారు. అంటే ఇంత చదువుకొని కూడా ఒక్క మాట చెప్పాలంటే
ఇలా ఇళ్లల్లో కుమిలిపోతుంది. ఇంత చదువుకొని పేరెంట్స్ ముందు గ్రామాలలో అయ్యో పాపం ఈయన హైదరాబాద్ పోయి ఇంత చదువుకున్నాడు, మళ్ళీ సుధారి పనికే పోతున్నా బిడ్డడు పాపం, మళ్ళీ చిన్న పని చేస్తున్న బిడ్డ అని చెప్పి అన్నప్పటికీ కూడా ఆ అవమానం దిగమింగుకొని కుటుంబాన్ని పోషించాలి కాబట్టి ఇలా అవమాన భావంతో కూడా పనిచేస్తూ ఉంటే వాళ్ళ కమిట్మెంట్ని చూసి గర్వపడాల్సింది పోయి వాళ్ళ కమిట్మెంట్ ప్రోత్సహించాల్సింది పోయి నువ్వు ఇట్లాంటి మాట్లాడితే ఇది నీకు శోభనివ్వదని చెప్పి హెచ్చరిస్తూ మీరు ఏ డిమాండ్ అది ఇలా పెట్టిండ్రో ఆ డిమాండ్ల మీద తప్పకుండా మాలాంటి వాళ్ళం మాకు 50 మంది మీటింగ్ పెట్టినా 100 మంది మీటింగ్ పెట్టినా ఎవరు టెంట్ వేసినా ఎవరు ఆక్రోశించినా వాళ్ళ సమస్య ఏదున్నా అంతో ఇంతో మేము చెప్పాలని తపన పట్టున్నాం కాబట్టి ఇలా మీ సమస్య పట్ల కూడా తప్పకుండా నాలాంటి వాళ్ళని సానుకూలంగా ఉంటానని మద్దతు ఇస్తా అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తారు. సమస్యను ఉద్దేశించి ఈ కార్యక్రమానికి